హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలోని రైతులకు సంబంధించి గుడ్ న్యూస్. ముఖ్యంగా ఈ రైతులకు సంబంధించి అయితే ఎకరానికి 40,000 రూపాయలు లెక్కన కౌలైతే చెల్లిస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారైతే చెప్తున్నారు. అలానే ఈ రైతులకు సంబంధించి రుణమాఫీ కూడా 1,50,000 రూపాయలకైతే చేస్తామని చెప్పి శుక్రవారం రోజున క్యాంపు కార్యాలయం నుంచి అయితే ప్రకటించడం జరిగింది. అయితే ఏ రైతులకు సంబంధించి ఈ యొక్క బెనిఫిట్ అనేది రావడం జరుగుతుందనేది ఈ వీడియోలో నేను మీకు వివరంగా అయితే తెలియజేస్తాను. అలానే ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని కొత్త నిర్ణయాలతో నిషేధిత భూములు అంటే 22(a)లో ఉన్నటువంటి నిషేధిత భూముల నుంచి కొన్ని భూములకైతే విముక్తి అయితే కల్పించడం జరిగింది. అలాంటి భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ అనేది ప్రారంభం కానున్నట్లు కూడా ప్రకటించడం జరిగింది. వీడియోలో ఈ 3 టాపిక్స్ మీద క్లియర్‌గా ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తాను. వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా రైతులకు సంబంధించి వచ్చేటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. యూట్యూబ్ ద్వారా రికమెండ్ అయితే అవుతుందన్నమాట. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్‌గా టాపిక్‌లో గనుక వచ్చినట్లయితే ఒక్కసారి ఇన్ఫర్మేషన్ అనేది షార్ట్‌కట్‌లో చూసుకున్నట్లయితే అమరావతికి భూములు ఇచ్చినటువంటి రైతులకు సంబంధించి ఎకరానికి కౌలనేది 30,000 రూపాయలు మాత్రమే గతంలో ఇస్తూ ఉన్నారనమాట. ఈ యొక్క 30,000 రూపాయలను ఇప్పుడు 40,000 రూపాయలుగా పెంచుతామని చెప్పి చెప్పడం జరిగింది. ప్రతి సంవత్సరానికి 3,000 రూపాయల లెక్కనైతే అమౌంట్ అనేది ఇంక్రీజ్ చేస్తామని చెప్పి ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించిన విషయానికి సంబంధించిన అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట. రెండో విడత భూ సమీకరణల్లో ఎవరైతే భూములు ఇచ్చినటువంటి రైతులు ఉన్నారో వారికి సంబంధించి మాత్రమే ఈ బెనిఫిట్ రాబోతుందని తెలుస్తోందనమాట. అలానే మరొక సమాచారం ఏంటంటే ఈ రైతులకు గనక ఆ భూముల మీద ఏమైనా రుణాలు గనక ఉండినట్లయితే 1,50,000 రూపాయల వరకు ఆ రుణమాఫీ కూడా మేమే చేస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించడం జరిగింది. ఇక్కడ మనకు పబ్లిష్ అయినటువంటి న్యూస్ పేపర్‌లో ఒక్కసారి చూసుకున్నట్లయితే తాడికొండ, పెదకూరుపాడు నియోజకవర్గాలకు చెందినటువంటి పలు గ్రామాల రైతులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి అయితే శుక్రవారం రాత్రిన ఒక మీటింగ్ అయితే ఏర్పాటు చేసి వాళ్ళతో మాట్లాడి ఈ విధంగా ఏటా 3,000 రూపాయల చొప్పున మేము పెంచుతాము. ప్రస్తుతం ఉన్నటువంటి 30,000 రూపాయల కౌలును 40,000 రూపాయలకైతే మారుస్తామని చెప్పి ప్రకటించడం జరిగిందనమాట. కాబట్టి ఇలాంటి రైతులకు సంబంధించి మాత్రమే ఈ యొక్క ఎకరానికి 40,000 రూపాయలు రావడంతో పాటు రుణమాఫీ కూడా 1,50,000 రూపాయలైతే జరుగుతుందని తెలుస్తోంది. మనకు త్వరలోనే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి 4వ విడత పేమెంట్స్ అనేటివి రిలీజ్ కాబోతున్నాయి. వాటి మీద కూడా నేను మీకు వీడియోస్ అనేటివి అప్డేట్ చేస్తాను. అలానే పీఎం కిసాన్‌కి రిలేటెడ్‌గా ఉన్నటువంటి అప్డేట్స్ కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. వీడియోని లైక్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనము థర్డ్ టాపిక్ అయినటువంటి ఈ యొక్క 22(a) నిషేధిత భూముల నుంచి ఏ భూములకు విముక్తి కలిగింది, వాటి మీద వివరంగా అయితే జిల్లాల వారీగా ఎన్నెన్ని ఎకరాల్లో ఈ యొక్క భూములను విడుదల చేశారు అనేది నేను మీకు చెప్తాను. గ్రామ సేవ ఈనాం భూముల రిజిస్ట్రేషన్‌కు పచ్చ జెండా అని చెప్పి ఇక్కడ మనకు వివరాలైతే చూసుకోవచ్చు. నిషేధిత జాబితా నుంచి 1,36,024 ఎకరాలకైతే విముక్తి కలిగినట్లయితే తెలుస్తోంది. నిషేధిత భూములనేటివి 22(a) జాబితాలోకైతే వస్తాయన్నమాట. ఇలాంటి భూములకు సంబంధించి కొనుగోలు చేసుకోలేరు, అమ్ముకోలేరు. అలానే వీటి మీద ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనేది చేయించలేరు. పట్టాదారు పాస్‌బుక్స్ రావు. ఇలా మీకు చాలా అంటే చాలా రకాలుగా బెనిఫిట్స్ అనేటివి రావండి. 22(a) నిషేధిత భూముల్లో గనక మీ భూమి గనక ఉండినట్లయితే. అలాంటి భూములకైతే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మీరు ఈ యొక్క రిజిస్ట్రేషన్స్ అనేటివి చేసుకోవచ్చు. వాటిని అమ్ముకోవచ్చు అని కూడా చెప్పిందనమాట. ఇక్కడ ఒకసారి చూసుకున్నట్లయితే నిషేధిత జాబితా నుంచి విలేజ్ సర్వీస్ ఈనాం భూములకు ప్రభుత్వం విముక్తి కల్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా 1,36,024 ఎకరాలకు సంబంధించి ఈ యొక్క భూములను అయితే నిషేధిత భూముల నుంచి అయితే ఎత్తివేయాలని సీఎస్ మరియు రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి జి సాయిప్రసాద్ అయితే శుక్రవారం ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగిందని ఇక్కడ మనకు తెలుస్తోందన్నమాట. అలానే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే జిల్లాల వారీగా సర్వీస్ ఈనాం భూముల వివరాలు ఎకరాల్లో ఇక్కడ మనకు డిస్ట్రిక్ట్స్ వైజ్‌గా అయితే ఎన్నెన్ని ఎకరాల్లో ఈ యొక్క విముక్తి కలగడం జరిగిందనేది ఇక్కడ మనకు క్లియర్‌గా అయితే ఇచ్చారు. అనకాపల్లి జిల్లాలో 3,356 ఎకరాలు, అనంతపురం జిల్లాలో 2,361 ఎకరాలు, అన్నమయ్య జిల్లాలో 3,930 ఎకరాలు, బాపట్ల జిల్లాలో 668 ఎకరాలు, చిత్తూరు జిల్లాలో 359 ఎకరాలు, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 4,878 ఎకరాలు, తూర్పుగోదావరి జిల్లాలో 1,890 ఎకరాలు, ఏలూరు జిల్లాలో 1,186 ఎకరాలు, గుంటూరు జిల్లాలో 75 ఎకరాలు, కాకినాడ జిల్లాలో 856 ఎకరాలు, కర్నూలు జిల్లాలో 23,028 ఎకరాలు, నంద్యాల జిల్లాలో 32,454 ఎకరాలు, ఎన్టీఆర్ జిల్లాలో 151 ఎకరాలు, పల్నాడు జిల్లాలో
2426 ఎకరాలు, పార్వతీపురం మన్యం జిల్లాలో 922 ఎకరాలు, ప్రకాశం జిల్లాలో 9525 ఎకరాలు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో 11162 ఎకరాలు, శ్రీ సత్యసాయి జిల్లాలో 5081 ఎకరాలు, శ్రీకాకుళం జిల్లాలో 389 ఎకరాలు, తిరుపతి జిల్లాలో 1950 ఎకరాలు, విశాఖపట్నం జిల్లాలో మనకు 542 ఎకరాలు, అదేవిధంగా విజయనగరం జిల్లాలో 956, పశ్చిమ గోదావరి వైపుగా 1253, వైఎస్ఆర్ కడప జిల్లాలో 26,622 ఎకరాలు. సో ఇలా ఇన్ని ఎకరాలకు సంబంధించి ప్రభుత్వం అయితే రిజిస్ట్రేషన్ ప్రక్రియలు అనేటివి ప్రారంభించడం జరుగుతుందని క్లియర్గా అయితే తెలుస్తుంది. సో నంద్యాల జిల్లాలోనే టాప్ ఉన్నాయన్నమాట. సో నంద్యాల జిల్లాలో వచ్చేసి 32,454 ఎకరాలకు సంబంధించి అయితే ఈ యొక్క సర్వీసు ఈనాం భూముల నుంచి అయితే అంటే 22 నిషేధిత భూముల నుంచి అయితే ఈ యొక్క నిషేధిత భూముల నుంచి అయితే వీటిని తొలగించడం జరిగిందని తెలుస్తోంది. కాబట్టి ఈ యొక్క భూముల్లో ఎవరైతే రైతులు ఉన్నారో లేదా వారి యొక్క భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియలు అనేటివి చేసుకోవాలనుకుంటే ఇదే చక్కని అవకాశము. త్వరలోనే ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రక్రియలు అనేటివి స్టార్ట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ స్టార్ట్ అయినప్పుడు నేను మీకు సమాచారం అయితే అందిస్తాను. ఇలాంటి భూముల్లో కనుక మీ భూములు ఉండినట్లయితే సో మీరు ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేసుకొని వివిధ రకాల లబ్ధి అయితే పొందవచ్చు. ఆ స్థలాలను మీరు అమ్ముకోవచ్చు. లేదా మీరు పట్టాదారు పాస్బుక్లు కనుక చేసుకున్నట్లయితే మీకు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్, అదేవిధంగా వివిధ రకాల సబ్సిడీలు అన్నీ కూడా మీకు లభించడం జరుగుతుంది. కాబట్టి త్వరలోనే అప్డేట్స్ అనేటివి వస్తాయి. నేను తప్పకుండా తెలియజేస్తానండి. సో వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. అలానే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా మీరందరూ కూడా వీడియోకి లైక్ చేస్తారని ఆశిస్తున్నాను.